హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ ఉజ్వల. ఈరోజు నేను నా మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ రొటీన్ ఎలా ఉంటుందో చూపిస్తాను. మార్నింగ్ నిద్ర లేవగానే బయటకు వెళ్తే చెట్టు నిండా పూలు పూసి వర్షం పడింది కదా, చెట్టు చూడటానికి చాలా అందంగా ఉంది. ఒక 5 నిమిషాలు ఆ చెట్టు కల్లా చూసి వాకిలి చిమ్మి నీళ్ళు చల్లి ముగ్గేసేసాను. నాకు ముగ్గేయడం రాదు, అందుకని అలా వేశాను. తర్వాత బండలన్నీ కడిగేసి బట్టలన్నీ ఉతికేసాను ఫ్రెండ్స్. వర్షం పడుతున్నా ఉతకాలి కదా, లేకుంటే రేపటికి మరిన్ని అయిపోతాయి. ఈలోపు మా వారు పూజ అయితే చేసేసారు. నేను ఇల్లంతా శుభ్రం చేశాను కదా, మా వారు పూజ చేసేలోపు నేను బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేశాను. బ్రేక్ఫాస్ట్లోకి సేమియా ఉప్మా చేశాను. ఈ సేమియాలో మా పిల్లలు తాలింపు గింజలు అవన్నీ ఏమి వేస్తే తినరండి, అందుకనే ప్లెయిన్గా కొంచెం గీ వేసి ఫ్రై చేశాను. మా పిల్లలు అయితే ఇష్టంగా తింటారు. మా వారైతే నేను తినని చెప్పారు, అందుకని ఆయన కోసం దోశ వేశాను. దోశలోకి కొంచెం పల్లి చట్నీ చేశాను. మా వారు ఒకరి కోసమే కదా, పిల్లలు అయితే అది తినేశారు. తర్వాత లంచ్లోకి దోసకాయ పచ్చి తొక్కలు పచ్చడి చేశాను. ఈ పచ్చడి అయితే చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. వీటిలోకి పచ్చిమిర్చి, వెల్లిపాయలు, కొంచెం సాల్టు, దోసకాయ ముక్కలు ఇవి 4 కలిసి దంచి పెట్టుకోవాలి. అన్నంలో తింటే టేస్ట్ సూపర్గా ఉంటుంది. లేదంటే పోపు కూడా పెట్టుకోవచ్చు. ఇష్టమైన వాళ్ళు పెట్టుకోండి, లేకుంటే అలాగే తినండి. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. పోపు వేసుకున్న తర్వాత పోపు గింజలు అన్నీ వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ దీన్ని మగ్గనివ్వండి, సరిపోతుంది. తర్వాత పచ్చడితో ఏం తింటారులే పిల్లలని మళ్ళీ కొంచెం పప్పు వండాను. మా వారు రాగానే మా వారికి, పిల్లలిద్దరికి, మా చిన్నోడికి కూడా పెట్టేశాను. మా చిన్నోడు అయితే పెరుగు వేసుకున్నాడు, నేను పప్పు వేసుకోనని చెప్పి. వాడికి పెరుగుంటే చాలు, ఏమీ అవసరం లేదు. తర్వాత అయితే వాళ్ళందరికీ పెట్టి వాళ్ళు తిన్న తర్వాత నేను కూడా అన్నం పెట్టుకొని తింటున్నాం. మేమైతే అన్నం అందరం కూర్చొని తింటాం ఫ్రెండ్స్. వాళ్ళకి పెట్టిన తర్వాత నిదానంగా నేను కూడా పెట్టుకొని తిన్నాను. పప్పు, అన్నం, దోసకాయ పచ్చడి, కొంచెం నెయ్యి. పప్పులో నెయ్యి వేసుకొని తింటే బాగుంటుంది కదా. అలా అన్నీ పెట్టేసుకొని కూర్చొని వాళ్ళతో పాటు నేను కూడా తినేసాను. ఈరోజు మధ్యాహ్నం మీరు లంచ్లోకి ఏం చేసుకున్నారు? మా లంచ్ చూశారు కదా. ఇలా అన్నం తినగానే వెంటనే ఇంకా మిగిలిపోయిన కూరలు అవన్నీ తీసి గిన్నెలో సర్దేసి ఇంకా ఖాళీగా ఉండటం ఎందుకని ఆ తిన్న అంట్లన్నీ కడిగేశాను. ఇంకా ఈవినింగ్కి ఏ పని కూడా ఉండదు కదా. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోకి ఒక లైక్ ఇచ్చేసేయండి.